పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళలో 2 ముఖ్య విషయాలు హాస్పిటల్‌కి వచ్చినప్పుడు అడుగుతామనమాట. అవి ఏంటి అంటే ఆన్ ఎంతసేపు, ఆఫ్ ఎంతసేపు అని. సో, ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు. టైం గడిచే కొద్దీ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైద్ది అంటే పేషెంట్‌కి అర్థమైద్ది. టాబ్లెట్ ఏసుకున్నప్పుడు కొంతసేపు బావుంటుంది, కొంతసేపు బాగోట్లేదు. నెక్స్ట్ టాబ్లెట్ వేసే టైం కల్లా మధ్యలో కొంచెం వీక్‌గా అనిపిస్తుంది అని చెప్తారనమాట. ఇది టాబ్లెట్ ఇన్ని గంటలే పనిచేస్తుంది అని అర్థం. స్టార్టింగ్‌లో 8, 9 గంటలు పనిచేసే టాబ్లెట్ టైం గడిచే కొద్దీ 6 గంటలు, 5 గంటలు, 4 గంటలు అట్లా పనిచేసిద్ది. సో, 6:00కి టాబ్లెట్ ఏసుకున్నారు అంటే 10:30 నుంచి వాళ్ళకి అర్థమైపోయిద్ది. నాకు ఒంట్లో బాలేదు, నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, కదలలేకపోతున్నాను, వణుకు ఎక్కువ అవుతుంది, బాడీ అంతా నొప్పులొస్తున్నాయి. నెక్స్ట్ టాబ్లెట్ 12కి ఉందనుకోండి, 10:30 నుంచి 12:00 వరకు ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే ఇది డాక్టర్‌కి సరిగ్గా చెప్పలేకపోతారు చాలా సార్లు. సో, ఈ ఆను, ఆఫ్ అనేది తెలిస్తే డాక్టర్‌తో మనం చెప్పడం ఈజీ అనమాట. సో, టాబ్లెట్ ఇప్పుడు 6కి ఏసారనుకోండి, పని చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు. సో, అరగంట పడుతుందా, గంట పడుతుందా పని చేయటానికి అనేది చెప్పాలి. సో, 6కి ఏస్తే 6:30కి పనిచేస్తుందా, 7కి పనిచేస్తుందా టాబ్లెట్. మళ్ళీ ఇప్పుడు 6కి ఏసిన టాబ్లెట్ ఎంతసేపు పనిచేస్తుంది. సో, 3 అవర్స్ పనిచేస్తుందా, 4 అవర్స్ పనిచేస్తుందా, 5 అవర్స్ పనిచేస్తుందా అనేది. ఆ పని చేసే స్టేజ్‌లో హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటారు. అది ఆన్ టైమ్ అంటాం. అంటే స్విచ్ ఆన్ చేసినట్టు. ఆ టైంలో బాగుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. డోస్ ఎఫెక్ట్ బాడీలో తగ్గిపోగానే ఆఫ్ టైం వచ్చిద్దనమాట. అప్పుడు కదలలేక ఇబ్బంది పడతా ఉంటారు. ఇది ఆఫ్ టైం. సో, రోజులో ఆన్ టైం ఎంతసేపు ఉంది, ఆఫ్ టైం ఎంతసేపు ఉంది అనేది తెలిస్తే దాని ప్రకారం మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడం ఈజీ అవుద్ది. సో, మీరు 2, 3 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారనుకోండి, మీరు వెళ్ళే ముందు మీరు ముందే నోట్ డౌన్ చేసుకోవాలి. ఆన్ టైం ఎంత, ఆఫ్ టైం ఎంత, రోజులో ఎంతసేపు హ్యాపీగా తిరగగలుగుతున్నారు, రోజులో ఎంతసేపు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఇబ్బంది పడుతున్నారనుకోండి, డేలో ఏ టైంలో ఇబ్బంది పడుతున్నారు, టాబ్లెట్ వేసిన తర్వాత ఎంతసేపటికి ఇబ్బంది స్టార్ట్ అవుతా ఉంది, ఇవన్నీ కూడా ముందే నోట్ డౌన్ చేసుకొని వెళ్తే సో, అప్పుడు డాక్టర్ దగ్గర మనం ఉన్న 4, 5 మినిట్స్‌లో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం అన్నట్టు.